ఏం గోస పాడే ఒకటి పోతే ఒకటి అన్నట్టు కుక్కలతోటి ఒక ఆగమైతుంది ఆడాడంటే కొన్ని దిక్కుల్లా కోతలతోటి పరిశాన్ అవుతున్నది. ఇల్లు బల్లు అని ఏం లేదు, అంతటా కలే తిరిగి కాకిరి బీకిరి చేస్తున్నాయి కోతులు. అందుకని ఒక అన్న ఏం చేసిండో చూడుర్రి. ఈ ఉరుకు దెబ్బకు తుర్రు మనాలే కోతులు. పాపం కోతులను తరిమేటందుకని ఇగో ఇట్లా చింపాంజీ వేషం కట్టి కోతులేడ కనిపిస్తాడు కురికి తరుముతున్నాడు అన్న. పేరు కుమ్మరి రంజితు, నిర్మల్ జిల్లా కడెం మండల్ లింగాపూరిలది. మొన్నట్లయిన పంచాయతీ ఎలక్షన్లలో సర్పంచ్గా గెలిచిండట. ఓట్లకు ముందు ఊర్లే కోతుల బెడద లేకుండా చేస్తా అని మాటిచ్చిండట. అందుకని ఇట్లా అట్ని దరిమేదందుకని వేషం కట్టిండన్న. అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చిందే నీకు? యూట్యూబ్ లో చూసి ఈ ఆలోచన వచ్చింది. యూట్యూబ్ లో చూసినావు? అది వరకు ఇంటికి 50 రూపాయలు వసూలు చేసి బోన్లు పెట్టించినా కూడా ఫాయిదా లేకుండా పోయిందట. అందుకని ఉపాయం చేసిండు, బాగానే ఉన్నది. కానీ మరి ఒక్కడే ఎన్ని రోజులని తిరుగుతాడు, ఎంత చేస్తాడు? అట్లని ఎవల జాగలాలు గెటప్ వేసుకొని ఉందామంటే పనులన్నీ బంద్ చేసి ఎంతసేపు అని ఉంటారు. ఇక ఈడ కథ ఇట్లుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా గాంధీనగర్ లో ఉన్న ఒక ప్రైవేట్ బడిని కోతులు చేయంగా ఒక్కటే పూట నడుపుతున్నారట. ఇవాళనైతే మొత్తానికే బడే బంధు పెట్టి పిలగాలని ఇంటికి పంపించారు. గంతగనం ఆగం చేసినాయా మేడం? మరి పుస్తకాలను చింపేయడం, క్లాస్ రూమ్స్ లో ఉన్న టీవీలని కిందికి లాగి పడేయడం, సీసీ కెమెరాస్ ని కిందికి పడేయడం. కథ పాడుగాను. అసలే కోతులా కోతి చేసినాయి అన్నట్టు. బడి ముంగట బోర్డును కూడా చింపినాయి, బల్లాల మీద ఇష్యమైనాయట, కంపు చేసినాయట అంతా. ఇక ఇట్లయితే పిల్లగాళ్ళకు చదివేట్లా చెప్పుడు ఏంది? మీదికేంచి అవి గరిచినా ఆగమేనా? అట్లని ఒక్క బడే కాదు, చుట్టుముట్టు జనాల ఇండ్లకి కూడా జొర్రబడి చందన చేస్తున్నాయట. సర్కారే పట్టించుకొని కోతుల బెడద పోగొట్టాలి అని కోరుకుంటున్నారు. కానీ ఏం చేస్తాం? అది వరకు గుట్టలు చెట్లుండి ఆన్యం ఉండేటి అవి. ఇప్పుడు అవి మనం పోతం పెట్టేసరికి అవి మనల్ని తిప్పల పెడుతున్నాయి ఇట్లా అనుకుంటున్నారట కొందరు జంతు ప్రేమికులు. కానీ ఇది గోసెట్లా వాపుతుందో ఏందో కదా పాడయి.